హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేట్ వందు. ఈవేళ వీడియోలో ఏపీపీఎస్సీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ ఒక్క వీడియోతో మీకు అన్ని డౌట్స్ అయితే క్లారిఫై అయిపోతాయి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏపీ జాబ్ క్యాలెండర్ చూసుకుంటే టోటల్ పోస్ట్స్ వచ్చేసి 10,060 పోస్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందులో గ్రూప్ 1కి సంబంధించి 100 అండ్ గ్రూప్ 2కి సంబంధించి 500, ఏఈకి సంబంధించి 500, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే 100 పోస్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పోలీస్ విభాగంలో 3000, అదేవిధంగా వాటిని చూసుకుంటే 200 పోస్ట్స్ అయితే ఉన్నాయి వేకెన్సీస్. సో నెక్స్ట్ పోస్ట్ నేమ్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, టీచర్స్ అండ్ గ్రూప్ 1 ఆఫీసర్స్, గ్రూప్ 2 ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అదేవిధంగా స్టాటిస్టికల్ ఆఫీసర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్ట్స్ అండ్ అదర్ మిస్లేనియస్ కేటగిరీస్లో అయితే మనకి నేమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జాబ్స్ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ అండి. సో మనం ఈ జాబ్స్కి సంబంధించి తరచూ అప్డేట్స్ చూడాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. apsc.ap.gov.in, అదేవిధంగా apdsc.apcfss.in. ఈ వెబ్సైట్స్లో మనం తరచూ అప్డేటెడ్గా ఉంటే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన వెంటనే మనం అప్లై చేయడానికి మనకి ఈజీ వే అనమాట అది. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు షేర్ చేస్తాను. ఇంటర్మీడియట్ లెక్చరర్స్ అండ్ స్టాఫ్ చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ 3000 ఉన్నాయి. నెక్స్ట్ యూనివర్సిటీ విభాగంలో చూసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 1500 పోస్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్ చూసుకుంటే 3000 అనమాట. గ్రూప్ 1 ఆఫీసర్స్ ఏపీపీఎస్సీ చూసుకుంటే 100, అదేవిధంగా గ్రూప్ 2 చూసుకుంటే 500, స్టాటిస్టికల్ ఆఫీసర్స్ 200, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్కి అయితే 100 అనమాట. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి 200, ఇంకా అదర్ చూసుకుంటే మొత్తంగా 1460 అనమాట ఉన్నాయి. ఈ టోటల్ పోస్ట్స్ అన్నీ కలిపితే 10,060 పోస్ట్స్కి అయితే మనకి జాబ్ క్యాలెండర్లో ఉంది ఫ్రెండ్స్. సో ఎలిజిబిలిటీ చూసుకుంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి బ్యాచిలర్ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ అదేవిధంగా సీనియర్ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి, ఎస్ఏ, పీజీటీ వాళ్ళకైతే రెలివెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ఆల్సో బీఈడి, డిఈడి చేసి ఉండాలి. ఇంకా మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ టెట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంటర్ డిగ్రీ లెక్చరర్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ రెలివెంట్ సబ్జెక్ట్ అండ్ బీఈడి ఉండాలి. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ చూసుకుంటే దానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీసీ చేసి ఉండాలి. అదేవిధంగా ఎన్ఈటీ, ఎస్ఈటీ ఉండాలి. అదేవిధంగా పిహెచ్డి కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ అండ్ ఆల్సో ఎకనామిక్స్ అనమాట. నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్కి చూసుకుంటే ఫ్రెండ్స్ బీఎస్సీ అండ్ అగ్రికల్చర్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు. సో అంటే ఈ జాబ్స్కి ఈ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ఇంకా పూర్తిగా మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే ఇంకా అందులో మనకి పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇంకా మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి మినిమం ఏజ్ వచ్చేసి 18 years అడుగుతున్నారు, మ్యాక్సిమం వచ్చేసి 42 years అనమాట. అదేవిధంగా మనకి గవర్నమెంట్ నామ్స్ బట్టి అనమాట ఏజ్ అనేది మనకి ఎక్స్టెన్షన్ కూడా చేస్తారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి అయితే 3 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి వాళ్ళకి అయితే 10 years ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం శాలరీ చూసుకుంటే గ్రూప్ 2 వాళ్ళకి 35,000 నుంచి 45,000 వరకు ఉంటుంది. గ్రూప్ 1 వాళ్ళకి అయితే 55,000 కంటే ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా టీచర్స్ చూసుకుంటే 28,000 నుంచి 50,000 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఆచార్య పోస్టులు చూసుకుంటే 57,700 రూపీస్ అయితే మనకి ఇవి శాలరీస్ అనమాట ఉంటాయన్నమాట, మంత్లీ శాలరీస్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే 2 waysలో ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి రిటర్న్ టెస్ట్, నెక్స్ట్ ఇంటర్వ్యూ అనమాట. మనం ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం అధికారిక వెబ్సైట్కి వెళ్ళి అందులో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన విద్యార్హతలు, నెక్స్ట్ ఫోటో, సిగ్నేచర్, ఫీజు ఇవన్నీ పే చేయాల్సి ఉంటుంది.
మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతే కానీ అందులో మనకి క్లారిటీగా ఇస్తారు. సో నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఏ వెబ్సైట్స్లో వెళ్ళి మనం అప్లై చేయాలనేది. ఆ వెబ్సైట్స్ మనం తరచూ అప్డేటెడ్గా ఉంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మనం అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.